నమస్తే. బీహార్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయం మనందరికీ తెలుసు. అక్కడ బీజేపీ పార్టీ గెలిచిన విషయం కూడా అందరికీ తెలుసు. బీజేపీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ గెలిచింది. సో, ఇండియా గఠబంధన్ అక్కడ ఓడిపోయి తీవ్ర పరాజయం పాలైన పరిస్థితి. సో, ఈరోజు హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అంతా కూడా కలిసి బీహార్‌లో చాలా పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగిందని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టింది. సో, మాట్లాడడం మనతో పాటు కామారెడ్డికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. సో, ప్రదీప్ గారు. సో, చెప్పండి ఏం చెప్తారు? అంటే ఇక్కడ మీరేమో బీహార్‌లో ఓడిపోయారు కాబట్టి అక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు మళ్ళీ జూబ్లీహిల్స్‌లో గెలిచింది బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ. సో, అక్కడ ఓట్ చోరీ జరగలేదా అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు. దీన్ని తెలిసిన వాళ్ళు. సో, ఏం చెప్తారు వాళ్ళకి? ముందుగా వాహిని టీవీకి నమస్తే. ఈరోజు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి విధంగా బీహార్లో మా పార్టీ ఓడిపోయింది. దేని విషయంలో ఓడిపోయింది అని అంటే పూర్తి స్థాయిలో ఒకటి విషయము ఓట్ చోరీ వల్లనే ఓడిపోవడం జరిగింది. దాని గురించి విశ్లేషిస్తా, దాని గురించి పూర్తి స్థాయిలో మీకు ఇప్పుడు చెప్తా, క్లారిటీ ఇస్తా, నేను స్పష్టత ఇస్తా. ఎట్ ది సేమ్ టైం బీహార్లో ఓట్ చోరీతోటి వాళ్ళు గెలిచినారు. ఎట్ ది సేమ్ టైం మేమేమో గెలుస్తేనేమో ఓట్ చోరీ, మీరు గెలుస్తేనేమో ఓట్ చోరీ కాదా అని దాన్ని కాస్త జూబ్లీ హిల్స్కి ఆపాదిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్లో జరిగినది ఉప ఎన్నిక. అది నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం పైన డిపెండ్ అయినటువంటి ఉప ఎన్నిక. నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం పైన పడ్డటువంటి ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరించిందో నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం ఇట్లా అంతే సహకరించింది. 1,32,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. 1,32,000 మైనార్టీ ఓట్ల ప్రాతిపదికన వాళ్ళు సహకారం చేస్తేనే నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. ఎట్లయినా మైనార్టీ ఓట్లు బీజేపీకి పడాయి. బీజేపీ మత రాజకీయం చేస్తుంది, మతం రిలీజియస్ బేస్డ్ కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి ఎట్లయినా బీజేపీకి పడయ్యా ఓట్లు. అందుకనే ఈ ఇష్యూను డైల్యూట్ చేయాలని, బీహార్లో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఓట్ చోరీ ఇష్యూ ఉందో దాన్ని డైల్యూట్ చేయాలని ఈరోజు జూబ్లీహిల్స్కి ఆపాదిస్తున్నారు. మేము ఆల్రెడీ మా ఎన్నికల ప్రచారంలో మేము చెప్పినాం, బీజేపీ డిపాజిట్ల కోసం ప్రచారం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసుకోవాలి, కానీ మా కాంగ్రెస్ పార్టీ ఎంత మెజారిటీ సాధించాలనే దానికోసం మేము ప్రచారం చేస్తున్నామని చెప్పినాం. ఆల్రెడీ బీజేపీకి డిపాజిట్లు రావని వాళ్ళకు కూడా తెలుసు, బీఆర్ఎస్ గెలవదని వాళ్ళకు కూడా తెలుసు. మా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు అశేషమైనటువంటి మెజార్టీ 24,729 మెజార్టీతో గెలిచిండు, అది మేము గెలుస్తానని తెలుసు. ఈరోజు బీహార్లో ఓట్ చోరీ జరిగినది. ఓట్ చోరీ ప్రాతిపదికనే బీహార్లో నితీష్ కుమార్ గారిని గెలిపించాల్సినటువంటి ఒక సంకల్పంతో, ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని కాపాడితే నరేంద్ర మోడీ గారి సీటు సురక్షితంగా ఉంటుంది. అందుకనే ఆ ప్రాతిపదికన బీహార్లో జరిగినటువంటి ఓట్ చోరీని జూబ్లీ హిల్స్కి ఆపాదిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు. నవీన్ యాదవ్ గారు వ్యక్తిత్వం పైన గెలిచారు, రాష్ట్రం మొత్తం తెలుసు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇట్లా మాకే అనుకూలంగా వివరించింది. కానీ బీహార్లో ఏమన్నా ఎగ్జిట్ పోల్స్ 130 నుంచి 150 మధ్యనే ఇచ్చారు, 120 నుంచి 130 మధ్యనే ఇచ్చారు. కానీ 202కి ఎట్లా పోతాయన్నా? 202 సీట్స్ వచ్చినాయి. హిస్టరీ ఆఫ్ ది బీహార్ ఎప్పుడు కరెక్ట్ కావాలని కూడా లేదు కదా. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ ఉంటుందని కూడా లేదు కదా. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎంత డిఫరెన్స్ ఉంటుందన్న మాక్సిమం 30 నుంచి 50 సీట్స్ మాక్సిమం ఉంటుంది. నువ్వు ఏ ఎలక్షన్ అన్నా తీసుకో 30 నుంచి 50 సీట్స్ అటన్నా లేకపోతే ఇటన్నా ఉంటాయి. ఒకటేసారి 80-100 సీట్స్ ఎట్లా దాటితేనా? 202 సీట్స్ వచ్చినాయి. 202 సీట్స్ ఎందుకు వచ్చినాయి, దేని ప్రాతిపదికన వచ్చినాయి అంటే నేను చెప్తా. ఈ సందర్భంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలక్షన్ బీహార్లో జరుగుతున్నప్పుడు SIR పేరిట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమస్య తీసుకొని వచ్చింది. అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదన్న, స్పెషల్ ఇంటెన్సివ్ రిగ్గింగ్, స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నటువంటి రిగ్గింగ్ బీజేపీ జేబు సమస్య అయినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 67 లక్షల ఓటర్లను ఎందుకు తొలగించినావు? 21,53 లక్షల ఓటర్లను నువ్వు యాడ్ చేసినావు ఫామ్ 6 పేరుతో. ఫామ్ 6 విచ్ ఈజ్ యూజ్డ్ టు మన కరెక్షన్ టు యాడ్ ద న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం. నువ్వు దాని కారణాలు చెప్పు. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ డెమోక్రసీ? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఎలక్షన్ కమిషన్? ఇప్పుడు నువ్వు 67 లక్షల ఓటర్లను నువ్వు డిలీట్ చేసినావు. ఓకే, మేము ఒప్పుకుంటా ఉన్నాం, డిలీట్ చేసినాం. నువ్వు ఒక డీటెయిల్డ్ డిలీషన్ ఓటర్ లిస్ట్ మాకు ఇవ్వండి కదా, మెషిన్ రీడబుల్ ఫార్మాట్ మాకు ఇవ్వండి కదా, బూత్ స్థాయిలో ఏవేవి ఓటర్లను డిలీట్ అయినాయో మాకు ఇవ్వండి కదా. ఇప్పుడు కేటగిరీ వైజ్ ఇస్తే ఎవ్రీవన్ షుడ్ నో, సివిల్ సొసైటీ లీడర్స్, డిఫరెంట్ పార్టీ మెంబర్స్ షుడ్ నో, దే కెన్ వెరిఫై ఇండిపెండెంట్లీ. అరే ఓట్లు డిలీట్ అయినాయా ఉన్నాయా అంటే ఇట్లా ఏం జరుగుతుందంటే ఉన్నోట్లు లేని విధంగా, లేనోట్లు ఉన్న విధంగా చేసుకుంటా ఎవరైతే ప్రతికూలంగా ఉంటారో ఓటర్లను వాళ్ళని డిలీట్ చేస్తున్నారు, ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళని యాడ్ చేసుకుంటున్నారు.
దాని విషయంలోనే నువ్వు ఔరంగాబాద్లో చూడన్న 17,000 పైచీల కోట్లను డిలీట్ చేశారు. ఎంత మార్జిన్ తోటి గెలిచారన్న? 6,000 మార్జిన్ తోటి ఏమో గెలిచినారు. ఇంకా అట్లా చూసుకుంటా పోతే 202 సీట్స్లలో 128 సీట్స్ ఇట్లనే జరిగినాయి, తక్కువ మెజార్టీ తోటి జరిగినాయి. ఎక్కడైతే ఓట్ చోరీ పాల్పడ్డారో, ఓట్ డిలీషన్ పేరుతోటి తొలగించినారో అక్కడ పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వము, మా సిటీలో ఎన్డీఏ ప్రభుత్వము గెలుచుకున్నది. తద్వారా ఓట్ చోరీ క్లియర్ కట్గా జరిగినది. దీన్ని రానున్న రోజుల్లో ఈ ఇష్యూని తీవ్రతరం చేస్తాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పదే పదే చెప్తున్నాడు, హర్యానాలో 2 కోట్ల పైచీల కోట్లు ఉన్నాయన్న. 2 కోట్ల పైచీల కోట్లను ఫ్యాబ్రికేట్ ఓట్లు, ఫేక్ ఓట్లను సృష్టించి 25 లక్షల ఫేక్ ఓట్లను చేసి ఆడ గెలవడం జరిగింది. ఎంత ఫేక్ ఓట్లు చేసినా ఎంత మెజార్టీతో ఓడిపోయినామన్నా 22,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. హర్యానాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, బెంగళూరులో జరిగింది, మొన్న బీహార్లో జరిగింది. బీహార్లో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు నగదు పోవద్దు, 10,000 రూపాయలు మహిళా మనుల దాంట్లోకి నేరుగా నితీష్ కుమార్ గారు బడ్జెట్ నుంచి 10,000 రూపాయలు వాళ్ళకు నగదు బదిలీ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ కమిషన్ ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తుందా లేదా అని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ఎన్నికల వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేయదామని, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమని, మన హక్కులను కాలరాద్దామని ఈ కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న హర్యానాలో జరిగింది, మొన్న మహారాష్ట్రలో జరిగింది, నిన్న బీహార్లో జరిగింది. రేపు ఇది తెలంగాణకి ఇట్లా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అందుకని తెలంగాణ ప్రజలు ఈ బీజేపీ పార్టీకి ఈ ఓట్ చోరీ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు జగ్గిర్ శివ గారి నేతృత్వంలో, పటిష్టమైనటువంటి నాయకత్వంలో మనం కొట్లాడాలి, ముందుకు పోవాలని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను.